రెడ్డి గారు చూస్తే ఏంటంటే వాయిస్ ఆల్రెడీ అందరూ లవ్ చేసే వాయిస్ అది. దూరదర్శన్లో ఎన్నో డాక్యుమెంటరీస్కి డబ్బింగ్ చెప్పారు. బట్ ఏంటి అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే చాలా మందికి కూడా మీ ఇద్దరు కూడా డాటర్ అండ్ ఫాదర్ అని చెప్పేసి తెలియదు. కరెక్ట్, చాలా మంది సర్ప్రైజ్ అవుతూ ఉంటారు అసలు. ఫ్యామిలీ మ్యాన్ 2లో ఒక వండర్ఫుల్ పర్సన్కి మీరు డబ్బింగ్ చెప్పారు. అవునండి. సో అది మీరే చెప్పండి ఎవరో. సో నా ఫేవరెట్ యాక్ట్రెస్ ఆల్సో సమంతకి చెప్పడం జరిగింది ఫ్యామిలీ మ్యాన్ 2. సో అంటే అది ఒక డ్రీమ్ లాగా వెళ్ళిపోయింది. ఎందుకంటే సమంత గారికి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు చూపించారంట. సో బిఫోర్ రిలీజింగ్ ద ఫైనల్ వన్. సో ఆవిడ తెలుగు వీకెండ్ ఇన్స్టాగ్రామ్లో సత్యదేవ్ గారు మెసేజ్ చేసి, శ్రవ్య ఇలా మా అసిస్టెంట్ డైరెక్టర్ విల్ కాల్ యూ, ఇది అతని నంబరు, ప్లీజ్ కాల్ హిమ్, మాది ఇంకొక మూవీ ఉంది, యూ హ్యావ్ టు డబ్ అని. సో అలాగా ఆయన రికమెండేషన్లో నేను నేను అప్పటి వరకు మేబీ నేను డిఫరెంట్ మూవీస్లో డబ్బింగ్ చెప్పాను. నేను ఆల్ నెగటివ్ విలన్స్. రాక్షసుడు సినిమా చూసినట్టయితే అందులో ఏసీపీ లక్ష్మి క్యారెక్టర్ ఉంటుంది, చాలా ఇరిటేటింగ్ క్యారెక్టర్, అది నాదే వాయిస్. సో అందరూ ఆవిడని తిట్టుకున్నప్పుడు నేను చాలా బాగా చేశారని ఫీల్ అయిపోయాను. డబ్బింగ్ కెరియర్ ఒక పక్కనేమో ఈవెంట్స్ ఉన్నాయి అండ్ చాలా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ 1500 ఎవరైనా ఇస్తారు. 1500 అంటే అసలు మాటలా? అంటే చిన్న స్టేజ్ ఇవ్వండి నాకు పర్ఫామ్ చేయడం ఇష్టం. అది ఏదో 10 feet స్టేజా, 100 feet స్టేజా, సీఎం షోనా, లేదా పక్కనే ఉన్న గుడిలో చేయడమా? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ గెస్ట్ అంటే ఈ గెస్ట్ గురించి చాలా స్పెషల్గానే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే చాలా చిన్న ఏజ్లో డాన్స్ స్టార్ట్ చేసి ఒక కూచిపూడి డాన్సర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా అండ్ కొరియోగ్రాఫర్గా, ప్రొఫెషనల్గా, ఈ మధ్యన రీసెంట్గా ఐరా అని చెప్పేసి చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి చాలామందికి ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆవిడ స్పెషల్ ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఆవిడ ఎవరో కాదు, శ్రావ్య మానస భోగిరెడ్డి గారు. నమస్తే మానస గారు. నమస్తే శ్వేత గారు. మీ గురించి యాక్చువల్గా చాలా తక్కువ చెప్పాను నేను ఇంట్రోలో, ఎందుకంటే మీ గురించి చెప్పడానికి ఇప్పుడు నా ఇంట్రో సరిపోదు కాబట్టి. ఎనీవేస్, వెల్కమ్ టు హిట్ టీవీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ స్టూడియోకి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మీకు నచ్చింది అనుకుంటున్నాను స్టూడియో అంతా. చాలా అసలు అంటే మేము మొత్తం అంతా క్యాప్చర్ చేసేసాం మీరు వచ్చేలోపు. ఆ థీమ్స్, కర్టన్స్ కానివ్వండి, లేకపోతే నా బ్యాక్గ్రౌండ్లో సెలబ్రిటీస్ కొంతమంది ఉన్నారు. దే ఆర్ వెరీ ఇన్స్పైర్డ్ పీపుల్. ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి యాక్చువల్గా? సో నాకు అంటే స్టూడియోలో జనరల్లీ ఏ ఆర్టిస్ట్కైనా సరే, లెట్ ఇట్ బీ అ డాన్సర్ కానీ, మ్యూజిక్ కానీ, మ్యూజిషియన్ కానీ, ఒక డైరెక్టరే అనుకోండి, స్క్రిప్ట్ రాసుకోవాలన్నా సరే ఒక మూడ్ కావాలి మనకి, ఒక అంబియన్స్ కావాలి కంపల్సరీ. జస్ట్ ఏదో ఒకే పడుకునే గదిలోనో లేదా ఆఫీస్ వర్క్ చేస్తున్న గదిలోనో అయితే క్రియేటివ్ థాట్స్ రావు. సో ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ కావాలన్న దాంతో ఒక ప్రైవేట్ స్పేస్ కూడా నా స్టూడియోలో చేయడం జరిగింది. అండ్ దాట్ స్పేస్ మేము దాన్ని డైరెక్టర్ స్పేస్ ఆర్ కొరియోగ్రఫర్ స్పేస్ అని పిలుస్తున్నాం. అందులో దిస్ వాల్, మీ వెనకాల ఉన్న వాల్ ఏదైతే ఉందో, నేను చిన్నప్పటి నుండి వీళ్ళని చూస్తూ పెరిగాను, వీళ్ళ చేసిన వర్క్స్ చూస్తూ పెరిగాను. నేను చేసిన ప్రొడక్షన్స్ అన్నిట్లో కూడా చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళందరిది కలిపి ఉంటుంది. కానీ ఈ ప్లేస్లో ఎస్పెషల్లీ అంటే స్టూడియో మొత్తం ఆల్మోస్ట్ 3 floors ఉంది, చాలా పెద్ద ఎస్ఎఫ్టీ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. బట్ ఎస్పెషల్లీ ఈ రూమ్లోనే ఎందుకు ప్లాన్ చేసాము అంటే, ఒకవైపు చూస్తేనేమో సమ్ కైండ్ ఆఫ్ థీమ్స్ అండ్ మీ బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఒక మనీ ప్లాంట్ గ్రీనరీతో ఒక మంచి థీమ్, అండ్ నా బ్యాక్గ్రౌండ్లో చూస్తే వీళ్ళందరూ ఉన్నారు. అంటే ఈ రూమ్లోకి వచ్చి కూర్చుంటే ఇంక మీకు ఏం అక్కర్లేదేమో, అన్నం నిద్ర ఏమీ అవసరం లేదు కదా, అలా కూర్చుండిపోతారా? అంతే అండి. అక్కడ దివాన్ కాట్ ఈవిడ ఏర్పాటు చేసుకున్నారు, మేబీ అలా పడుకొని ఈ రూమ్ అంతా చూస్తూ ఉంటారు అనుకుంటా. అంతే అంతే అంతే. కాస్త టైం తీసుకుని కొంచెం, బికాజ్ ఆర్టిస్ట్ అంటేనే మనం పరిగెట్టాల్సిన లైఫే ఉంటుంది. ఎప్పుడు ఆ ప్రశాంతత ఒక 5 minutes అన్న వచ్చి కూర్చుంటే మన ప్లేస్ అనుకుంటూ ఉండాలి. ఎంత ఇంట్లో చేసినా ఇంట్లో ఇంకా మిగతా వాళ్ళు ఏదో ఒకటి అక్కడ పెట్టేసి చెత్త చదవడం అంతా అయిపోద్ది. సో ఎలాగో నా స్టూడియో ఇది కంపల్సరీ లాక్ చేయమని నేను మా స్టూడియో బాయ్కి కూడా చెప్తాను అనమాట. సో ఇది ఎప్పుడు లాకే ఉంటుంది. బట్ నేననే కాదు, ఇఫ్ మన స్టూడియోలో రేపు పొద్దున వేరే వాళ్ళు షూట్ చేసుకున్నా, ఎవరు చేసుకున్నా వాళ్ళకు కూడా నచ్చుతుంది అనే దాంతో. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా ఉన్న వాళ్ళందరూ ఇన్స్పిరేషన్స్లో యాక్టర్స్ ఉన్నారు, మ్యూజిషియన్స్ ఉన్నారు, కొరియోగ్రఫర్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు. సో అంతా కలిపి అంటే దిస్ ప్లేస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి అని చెప్పడం అంతే. యా, మీ వాయిస్ అనేది చాలా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వాయిస్, లైక్ అంటే ఒక యూనిక్ వాయిస్ మీది.
అండ్ నాన్నగారిది చూస్తే శ్రీనివాస్ భోగిరెడ్డి గారు చూస్తే ఏంటంటే వాయిస్ ఆల్రెడీ అందరూ లవ్ చేసే వాయిస్ అది. దూరదర్శన్లో ఎన్నో డాక్యుమెంటరీస్కి డబ్బింగ్ చెప్పారు. అండ్ ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు ఆయన. బట్ ఏంటి అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే చాలా మందికి కూడా మీ ఇద్దరు కూడా డాటర్ అండ్ ఫాదర్ అని చెప్పేసి తెలియదు. కరెక్ట్, చాలా మంది సర్ప్రైజ్ అవుతూ ఉంటారు. చాలా మంది, అందులో సర్ప్రైజ్ అయిన వాళ్ళలో నేను ఫస్ట్ ఉంటాను. అంటే మీ ఇద్దరు నాకు విడివిడిగా తెలుసు, బట్ మీ ఇద్దరికి ఉన్న రిలేషన్ గురించి నాకు తెలియదు, రీసెంట్ గా నాకు తెలిసింది. అండ్ మనం ఫస్ట్ ఐరా గురించి మాట్లాడదాం. ఓకే, చాలా బిజీ స్కెడ్యూల్స్ లో మీరు ఉంటారు. అండ్ దట్టు రీసెంట్ గా చిన్న పాప మీకు బాబు ఉన్నాడు. సారీ బాబు, చిన్న బాబు, సారీ పాప కావాలనుకున్నాను, వాడు పుట్టేశాడు. ఓకే, దాన్ని మనం ఏం చేయలేము. అయితే ఇంత బిజీ స్కెడ్యూల్లో మీరు బయట ఒక పక్కన డబ్బింగ్స్ మేనేజ్ చేసుకోవాలి అండ్ ప్రొఫెషనల్గా మీరు కూచిపూడి అంటే కంప్లీట్ నాట్ ఓన్లీ కూచిపూడి కదా, యు ఆర్ డూయింగ్ నార్మల్ ఎవ్రీథింగ్ కదా. కరెక్ట్. సో నేను నాట్ జస్ట్ కూచిపూడి అనేది నా దగ్గర. సో మా అకాడమీ వచ్చేసి సుముద్ర ఆర్ట్స్ అకాడమీ. సిన్స్ అట్లీస్ట్ 15 years నేను టీచింగ్లో ఉన్నాను. అండ్ ఇందులో వచ్చేసి ఇట్స్ అ వెరీ టిపికల్ కూచిపూడి అకాడమీ అనమాట. సో మన ట్రెడిషనల్ ఫార్మాట్ ఆఫ్ కూచిపూడి మాస్టర్ వెంపటి చినసత్యం గారి బాణీలో అదే నేర్పించడం జరుగుతుంది. అలాగే ఈ 15 years నుండి అబౌట్ 400 స్టూడెంట్స్ ఉన్నారు మన అకాడమీలో ఓన్లీ కూచిపూడికి. అయితే ఈ సుమధుర అనేది కూచిపూడి ఎలాగో చేస్తున్నాము, కానీ నేను బికాస్ చిన్నప్పటి నుండి అంటే ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అక్కడ నుండి వచ్చాను, కానీ అమ్మని నాన్నని చూస్తూ పెరిగాను. అండ్ వాళ్ళు ఎలాగంటే మా చిన్నప్పుడు కూడా ఏదో మూవీస్కి తీసుకెళ్దామా, ఎన్టీఆర్ గార్డెన్స్కి తీసుకెళ్దామా కాకుండా వీకెండ్స్, నాకు తమ్ముడు ఉన్నాడు, సో మమ్మల్ని ఈ రవీంద్ర భారతి షోస్కి తీసుకెళ్లేవారు, ఏమైనా స్ట్రీట్ ప్లేస్ ఉంటే అక్కడ తీసుకెళ్లేవారు. ఇదివరకు అప్పట్లో చాలా కాంపిటీషన్స్ కూడా ఉండేవి అండ్ ప్రతి దాంట్లో మమ్మల్ని తోసేసేవాళ్ళు అనమాట. సో అలాగా ఈ డాన్స్ ఆర్ మ్యూజిక్ ఆర్ థియేటర్ మీద డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్కి చాలా ఎక్స్పోజర్ వచ్చింది మాకు. జస్ట్ వెళ్ళి చూసేవాళ్ళం షోస్. చిన్నప్పుడు తిట్టుకునే వాళ్ళం, కానీ అరే ప్రతిసారి ఇదే షోసా అనుకుంటూ. కానీ ఆల్ దాట్ హెల్ప్డ్ ఇన్ యునో ఆ ఎక్స్పోజర్ రావడానికి. అండ్ ఒక్క ఆర్ట్ ఫామ్ నేర్చుకునే దానికంటే ఇన్ని ఐడియాస్ ఉండి అవి కూడా ఇందులో ఇంకల్కేట్ చేస్తూ ఇప్పుడు ప్రొడక్షన్ ఏదైనా చేసిన, నేను కూచిపూడి కలరీపయట్టు కలిసి కూడా ప్రొడక్షన్ చేశాను. కలరీపయట్టు ఈజ్ అ మార్షల్ ఆర్ట్ ఫామ్. అలాగే నా ప్రొడక్షన్స్లో మన డాన్స్ బ్యాలేస్ అంటాం, కూచిపూడి డాన్స్ బ్యాలేస్ అంటాం. సో ఆ డాన్స్ బ్యాలేస్నే కొంచెం మన సోషల్ థీమ్స్ తీసుకుని ఇప్పుడున్న జనరేషన్ రిలేట్ అయ్యేటట్టు సోషల్ థీమ్స్ తోటి ఇంగ్లీష్ లిటరేచర్ యూజ్ చేసి అండ్ కొంచెం థియేటర్ ఎలిమెంట్, కొంచెం మైమ్ ఎలిమెంట్, కొంచెం కలరీపయట్టు ఎలిమెంట్. సో నాకు ఇన్ని ఎక్స్పోజర్స్ ఉన్నాయి కాబట్టి ఇది చేయగలిగాను. సో నేను స్టూడియో స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఓన్లీ సుమధురాన్ని బట్టి కూచిపూడితోటే ఆపేయకుండా, అంటే ఇంకొక స్వార్థం ఏంటంటే బికాస్ వీ కమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అప్పట్లో కూచిపూడి నేర్చుకోవడం వాజ్ ఆల్రెడీ ఎక్స్పెన్సివ్. సో ఇంకా చాలా నేర్చుకోవాలని ఉండేది బికాస్ షోస్ చూస్తూ ఉండేవాళ్ళం కాబట్టి. కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. చిన్న స్వార్థం ఏంటంటే ఎలాగో ఇప్పుడు ఫార్చునేట్లీ ఆ దేవుడి దయతోటి మంచి స్టూడియో ఉంది, ప్రాపర్గా అలా బిల్డప్ చేసుకున్నాము. నాన్నగారి సపోర్ట్ ఆబ్వియస్లీ ఎంత ఉందో మా హస్బెండ్ సపోర్ట్ కూడా అంతే ఉంది. సో ఇంత సపోర్ట్ ఉండి ఇంత చేసుకుని ఇంత హ్యాపీగా పెట్టుకున్నప్పుడు ఓన్లీ కూచిపూడి కాకుండా ఇంకొక స్వార్థం మీకు చెప్పినట్టు బోల్డ్ ఆర్ట్ ఫామ్స్ వచ్చి, థియేటర్ డైరెక్టర్స్ ఇక్కడికి వచ్చి, మ్యూజిషియన్స్ ఇక్కడికి వచ్చి, లేదు మైమ్ ఆర్టిస్ట్ ఇక్కడికి వచ్చి, ఇంకేదైనా ఆర్ట్ అవ్వనివ్వండి, ఎనీ పర్ఫార్మింగ్ ఆర్ట్ ఇక్కడికి వస్తే ఆ స్వార్థం ఏంటంటే నేను కూడా కొంచెం వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు, ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మేబీ ఆ డ్రీమ్స్ ఆఫ్ లెర్నింగ్ చైల్డ్హుడ్ నుండి ఉండిపోయినాయి అలాగే. నేను కూడా ఇక్కడ ఒక స్టూడెంట్ అయిపోవచ్చు అన్న దాంతో, ఆ చిన్న స్వార్థంతో ఐ వాంటెడ్. సో ఐరా అనేది, ఐరా నేమ్ వచ్చేసి సరస్వతీదేవికి ఇంకొక పేరు. అవును, యాక్చువల్గా కర్ణాటకలో పిలుస్తారు అనుకుంటా. కరెక్ట్. అలాగే వాయుదేవుడికి ఇంకొక పేరు. సో వాయుదేవుడికి ఇంకొక పేరు. అండ్ గ్రీక్లో వచ్చేసి ఐరా అంటే మూవ్మెంట్. సో ఇవన్నీ కోవిడ్లో ఉన్నప్పుడు ఇంకా ఐరా అసలు తీసుకోకముందు, ఒకవేళ మనకు స్టూడియో ఉంటే ఎలా ఉంటుందని అప్పుడు ఖాళీగా ఉన్నాం కదా కోవిడ్లో, చాలా ప్లాన్ చేసుకుని పెట్టుకున్నాను. అప్పుడు నేను వెబ్సైట్స్ ఎలా చేయాలో నేనే నేర్చుకున్నాను, వీడియో ఎడిటింగ్స్ ఎలా చేయాలో అన్నీ ఖాళీ ఉన్నప్పుడు అంతా అన్నీ నేనే చేసుకున్నాను. అన్నీ నేర్చుకొని స్టార్ట్ చేశారు. కరెక్ట్. సో అన్నీ అంటే స్టూడియో గురించి అని కాదు, జనరలీ ఖాళీ ఉండడం ఎప్పుడు అలవాటు లేదు చిన్నప్పటి నుండి. సో అలాగా ఇలా అన్నీ నేర్చుకోవడం జరిగింది. అదే టైంలో స్టూడియో పేరు కూడా పెట్టేసుకున్నాను ముందే, అఖీలి. సో ఐరా స్టూడియోస్కి ఆనుకున్న బిల్డింగ్ ఈజ్ మై హోమ్. అక్కడ అమ్మా నాన్న ఉంటారు. నేను స్టూడియో తీసుకున్నప్పుడు ఇంకా నాకు అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు. సో దట్ ఈస్ మై హోమ్.
సో పక్కనే ఇది కోవిడ్లో ఎప్పుడైతే స్టార్ట్ చేశారు, కోవిడ్ తర్వాత, కోవిడ్ ముందు స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఉండేదన్నమాట రెంట్. ఆబ్వియస్లీ నేను అంత అఫోర్డ్ చేయలేకపోయాను నేను. బట్ కోవిడ్ తర్వాత ఆబ్వియస్లీ వీళ్ళు కూడా తగ్గారు, రెంట్స్ అని తగ్గించారు. అండ్ ఇంటి పక్కన ఉండడం అనేది ఏ టైంలో అన్నా ప్లస్సే. ఇప్పుడు నేను లేకపోయినా ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు. ద స్టూడియో షుడ్ రన్ అన్న దాంతో కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా తీసేసుకోవడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ తీసుకున్నాను ఫస్ట్ బిల్డింగ్ లో. కానీ ఇప్పుడు కంప్లీట్ గా టోటల్ 3 floors ఉన్నాయి కదా. 3 floors కాదు. సో 2 floors ఇస్ ఆర్ స్టూడియోస్. థర్డ్ ఫ్లోర్ వెకేట్ అయినప్పుడు, సో హస్బెండ్ ది ఆల్సో ఇట్ ఈస్ అ వీడియో ప్రొడక్షన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో అందులో ఈవెంట్స్ ఆల్సో ఐ డూ మై ఓన్ లిటిల్ సపోర్ట్ అనమాట. సో ఆయనకు కూడా హస్బెండ్ ఆల్సో ఎంత సపోర్టివ్ అంటే బికాజ్ నేను కూడా ఇన్వాల్వ్డ్ కదా కంపెనీలో. అన్నీ ఒకే దగ్గర ఉంటే అటు ఆ పని అవుతుంది, ఇటు ఇది అవుతుంది. బికాజ్ ఇప్పుడు వీ ఆల్సో హ్యావ్ అ బేబీ కదా. సో అందుకని నన్ను కూడా అంత కష్టపడ్డ ఇష్టం లేక సో అన్ని 3 floors అన్ని ఇక్కడే ఉన్నాను అనమాట. కానీ హ్యాపీ కదా, ఇటు పక్కన పేరెంట్స్, పైన హస్బెండ్, అందరూ కంప్లీట్ సపోర్ట్. యు ఆర్ వెరీ లక్కీ. వెరీ వెరీ లక్కీ. మంచి ఫాదర్, మదర్. అండ్ అమ్మ కూడా ఫస్ట్ నుంచి క్లాసికల్ డాన్సర్ కదా. సో అమ్మ క్లాసికల్ డాన్సర్ అండి. అమ్మ భీమవరంలో నేర్చుకున్నారు. అమ్మ థియేటర్ చేసేవాళ్ళు. సో డాడీ అమ్మ కూడా సేమ్ కాలేజ్ డిఎన్ఆర్ భీమవరం నుండి. అలాగే కలిసారు వాళ్ళు, సీనియర్ అండ్ జూనియర్. సేమ్ స్టోరీ, డాడీ సింగర్, అమ్మ డాన్సర్ తోటి కొంచెం అది ఇది. అండ్ మా మావయ్య డాడీ వర్ ఆల్సో క్లాస్మేట్స్ అనమాట. సో అలాగా. అమ్మ నాన్నది లవ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్. అదే చెప్తున్నాను కదా, మా మావయ్య అండ్ డాడీ వర్ ఆల్సో బెస్ట్ ఫ్రెండ్స్. సో అలాగే ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ హౌస్ అనమాట ఇంకా. సో అలా వాళ్ళు కలిసారు. అండ్ అక్కడ నుండి ఇంకా ఇక్కడికి వచ్చేసాక వెడ్డింగ్ అయిపోయాక ఇక్కడ హైదరాబాద్ వచ్చారు. అప్పుడు వాళ్ళకి ఎవరు తెలిసేది కాదు. బట్ ఇక్కడికి వచ్చాక ఇంకా దేర్ లైఫ్ స్టోరీ ఈజ్ డిఫరెంట్. ఐ థింక్ మేము బోత్ మీ అండ్ మై బ్రదర్ లైఫ్లో ఫాలో అయ్యే చాలా దిస్ థింగ్ ఐ థింక్ విల్ గివ్ ఇట్ టు ది వాళ్ళ పెంపకంలోనే ఉంది మొత్తం. ఓకే. అండ్ వన్స్ అంటే దూరదర్శన్లో జాబ్ వచ్చింది అంటే హైదరాబాద్ నుంచి మీను భీమవరం నుంచి హైదరాబాద్ రావడంతో జాబ్ పర్పస్ వచ్చారా? సో దూరదర్శన్ వచ్చేసి మోర్ లైక్ అంటే ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చేసుకునే వాళ్ళు అనమాట. డాడీ న్యూస్ రీడింగ్ అప్పుడే 25 years ప్లస్ నుండి చేశారు. సో దూరదర్శన్ కాకుండా డాడీది మెయిన్ జాబ్ వచ్చేసి మన అంబేద్కర్ యూనివర్సిటీలో ఆడియో విజువల్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా చేసేవారు డాడీ. సో అది ఫస్ట్ వచ్చిన జాబ్. అది కూడా నేను పుట్టినప్పుడు వచ్చింది. సో ఆడియో అంటే శ్రవణం అంటారు కదా, శ్రవణం అంటారు. సో అందుకని నా పేరు శ్రవ్య, ఇట్ ఈస్ నాట్ శ్రావ్య. ఓకే, శ్రవ్య మానస. శ్రవ్య మానస. నేను పుట్టినప్పుడు జాబ్ వచ్చిందన్న సెంటిమెంట్ తోటి సో శ్రవణం అంటే సౌండ్, సో ఇట్ ఇస్ శ్రవ్య. ఓకే, యు ఆర్ నాట్ శ్రావ్య మానస, యు ఆర్ శ్రవ్య మానస. ఓకే. అండ్ ఇప్పుడు బాబు పేరేంటి మరి? తను సార్థక్ క్రిష్. ఓకే. యా. అంటే ఏమైనా సార్థకత వచ్చిందని చెప్పి ఏమైనా పెట్టారా? ఏమో, వాడు అలాగే బిహేవ్ చేస్తాడు. బట్ ఐ థింక్ అంటే మాకున్న హడావిడి జీవితాల్లో బోత్ మీ అండ్ మై హస్బెండ్ హీ ఈజ్ అ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అనమాట. లైక్ వెరీ వెరీ అంటే ఎలా అంటే 8 month oldని మీరు ఎప్పుడు అంత కామ్గా అయితే చూడరు. వాడు అసలు ఏడవాడు, అసలు హ్యాపీగా హీల్ ప్లే, డాన్స్ క్లాస్కి వస్తాడు, హీఈస్ యూస్ టు ద సౌండ్, మంచిగా కూర్చుంటాడు, అందరు డాన్స్ చేస్తుంటే వీడు పాడుతూ ఉంటాడు వాడు రాగాల్లో. అంటే వెరీ వెరీ ఇంకా బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అంటే అసలు చూసి జనరలీ మనం కూడా యాజ్ ఉమెన్ వెన్ మదర్హుడ్ అన్నది రియాలిటీ అని తెలిసినప్పుడు నేను చాలా టెన్షన్లోకి వచ్చాను. అసలు ఎలా మేనేజ్ చేస్తాను ఏంటి, అది ఎవరైనా మీరు అదే స్టేజ్లో ఉండుంటారు, ఎనీ ఉమెన్ కోసం. జనరల్గా ఏంటంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు బాబుని మెయింటైన్ చేయడం అనేది చిన్న విషయం కాదు కదా. సో నేను వాడికి 1 month అయ్యాక ఇంకా వాడిని డాన్స్ క్లాస్కి తీసుకెళ్ళడం, నేను ఈవెంట్స్కి వెళ్ళడం. అంటే మన ఆర్టిస్ట్ కెరియర్లో ఏమైపోతుందంటే ఒకసారి బ్రేక్ వచ్చిందంటే దెర్ ఇస్ అన్ అదర్ ఆర్టిస్ట్ హోల్డింగ్ ఇట్ అప్. అదొక ఇన్సెక్యూరిటీ డెఫినెట్గా ఉండాలి ఫర్ ఎనీ ఆర్టిస్ట్. అండ్ బట్ నేను అనుకున్నాను మేబీ వీడికి ఏమైనా అన్ఫేర్ చేస్తున్నాను అని. సో ఐ థాట్ ఇట్స్ ఓకే, ఐ విల్ హ్యాండిల్ మై ఓన్ బేబీ. వాడు నాకే పుట్టాడు కదా, వాడు నాకు వింటాడు అనుకున్నాను. బట్ చాలా అంటే 30 days old నుండి హీ హాస్ బీన్ రోమింగ్ అరౌండ్ విత్ మీ. నేను నా తిరుపతి పర్ఫార్మెన్స్ చేసాం మేము వాడికి 3 months ఉన్నప్పుడే. మొన్న చిదంబరం వెళ్ళాము, హీ వాజ్ 6 months old. సో వెరీ వెరీ కంఫర్టబుల్ విత్ ఎవ్రీథింగ్. బట్ ఇప్పుడు ఎవరు మేనేజ్ చేస్తారు? మీరు ఇలా బయటకు వచ్చినప్పుడు అమ్మ విల్ టేక్ కేర్? అమ్మ, యా. అలవాటు అమ్మకు కూడా? అమ్మ అసలు డాడీకి అయితే ఇంకా డాడీ అయితే అంటూ ఉంటారు, కాదు ఇన్ని రోజులు నాకు తెలిసింది చాలు, నాకు ఇంకా వీడి చాలు,
నేను కొన్ని ఒప్పుకొని కూడా ఒప్పుకోవట్లేదు వీడి గురించి అని. కానీ చాలా అలవాటు, వాళ్ళిద్దరు చాలా అలవాటు. డాడీతో కొంచెం కష్టమేనేమో, ఎందుకంటే షూట్స్ అంతా బిజీ ఉంటారు కదా. కరెక్ట్. ఎస్, ఇప్పుడు కూడా యాక్చువల్గా అసలు ఇవాళ మనకి డాడీ ఇంటర్వ్యూ కూడా ప్లానింగ్ ఉండింది, కాకపోతే బికాస్ ఆఫ్ మీటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ అది కొంచెం పోస్ట్ పోన్ అయ్యేలా ఉంది. యా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు వన్స్ బిగినింగ్లో మీన్ అంటే డాన్స్ అనేది బిగిన్ చేశారు, బట్ యు ఆర్ డూయింగ్ బెస్ట్, కానీ సడన్గా డబ్బింగ్ ఇదంతా ఏంటి మళ్ళీ? సో నేను మీకు చెప్పినట్టు ఆ ఎక్స్పోజర్ ఆఫ్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఎప్పుడైతే మాకు ఇచ్చారో, డాన్స్, మ్యూజిక్, డాడీ న్యూస్ రీడింగ్ చేస్తున్నప్పుడు కూడా మేము న్యూస్ రూమ్లో ఉండేవాళ్ళం. సైలెంట్ ఉండాలి, అసలు సౌండ్ వస్తే అసలు ఇదిగా ఉంటుంది. అప్పట్లో మీరు కూడా వెళ్తూ ఉండేవారా? చిన్నప్పుడు అంతా తీసుకెళ్లేవారు. నేను అదే చెప్తున్నాను, మేము అందరితో కలిసి ఆడుకోవడం అన్నది ఉంది, కానీ చాలా తక్కువ. పిక్నిక్స్, మూవీస్ అనే చైల్డ్హుడ్ తోటి చూసారేమో అందరూ, కానీ మా చైల్డ్హుడ్లో ఇవన్నీ ఎక్కువ ఉండేవన్నమాట. సో డాడీ డబ్బింగ్ థియేటర్కి వెళ్తే పక్కనే కూర్చోబెట్టుకునేవారు. సో అలా చూస్తూ పెరిగాము, డబ్బింగ్ చూస్తూ పెరిగాం, న్యూస్ రీడింగ్, డాడీ యాంకరింగ్ చేసేవాళ్ళు చాలా. సో అలా అన్నీ చూస్తూ పెరిగాం. సో అలాగా ఒకటి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అయిపోయింది. షూటింగ్స్ అన్నీ వెళ్ళి డాడీతో పాటు. అలానే కాకుండా నేను మీకు చెప్పాను కదా, ఈ ఇన్స్పిరేషన్ వాల్ ఏదైతే చూస్తున్నారో వాళ్ళు అంటే ఆర్ట్ ఫామ్ డెఫినెట్గా పేరెంట్స్లో ఉంటే వస్తుంది డెఫినెట్గా ఒకటి. సెకండ్ థింగ్ సమ్ ఇంట్రెస్ట్, అన్నీ కలిస్తే సమ్ ఇంట్రెస్ట్ అంటారు కదా. సో అలాగా యాక్టింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ 1-2 సార్లు ఈవెన్ ఆ కొరియోగ్రఫీస్కి బయటికి వెళ్ళి మార్నింగ్ 8 o'clockకి షూట్ స్టార్ట్ అవుతుంది, నైట్ 2 o'clockకి స్టార్ట్ అయ్యేది. బట్ ఒక అకాడమీ అనేది నా దగ్గర ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. సో నేను ఒకవేళ అటు సైడ్కి వెళ్ళుంటే కనుక ఇటు సైడ్ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక 400 మంది అమ్మాయిలు ఉన్నారు మన దగ్గర, ఒక ప్రాపర్ ఫార్మాట్ ట్రైనింగ్ చేస్తున్నాం. సో అటు వెళ్తే అసలు టైం షెడ్యూల్స్ అన్నీ ఇదైపోయి ఎక్కడ అన్ని బ్యాలెన్స్ అవ్వదని ఐ వాజ్ హ్యాపీ దిస్ సైడ్. ఓకే. సో అదొకటి. అండ్ డబ్బింగ్ అంటున్నారు కదా, సో డబ్బింగ్ వచ్చేసి డబ్బింగ్ ఈజ్ నథింగ్ బట్ యాక్టింగ్ అగైన్. సో యాక్టింగ్ సైడ్ కాకుండా అంటే డబ్బింగ్ అందరూ అనేవారు, మీరు అన్నారు కదా ఇందాక వాయిస్ చాలా బాగుంది, ఇవాళ కొంచెం బాగాలేదు. లేదు, ఇవాళ కూడా నాకైతే బాగుంది, చాలా బాగుంటుంది అనేసి. ఐ థింక్ లాస్ట్ 5 years అయినట్టుంది డబ్బింగ్ స్టార్ట్ చేసి. సో ఇంకా I also wanted to use my voice and see what I can do with it. సో దాంతో కూడా కొన్ని మంచి ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. డబ్బింగ్ లో మీకు బ్రేక్ వచ్చింది అంటే ఫ్యామిలీ మ్యాన్ 2 అనుకోవచ్చా? కరెక్ట్. ఫ్యామిలీ మ్యాన్ 2లో ఒక వండర్ఫుల్ పర్సన్ కి మీరు డబ్బింగ్ చెప్పారు. అవునండి. సో అది మీరే చెప్పండి ఎవరో. సో నా ఫేవరెట్ యాక్ట్రెస్ ఆల్సో సమంతకి చెప్పడం జరిగింది ఫ్యామిలీ మ్యాన్ 2. సో అంటే అది ఒక డ్రీమ్ లాగా వెళ్ళిపోయింది. ఎందుకంటే డబ్బింగ్లో జనరలీ డబ్బింగ్ అంతా చెప్పేశాక కూడా మూవీ రిలీజ్ అయ్యాక మీ వాయిస్ ఉండకపోవచ్చు, అందులో వేరే వాళ్ళతో కూడా చెప్పించవచ్చు. బికాజ్ డైరెక్టర్కి ఆ డైరెక్టర్ నేనే అయినా ఒకవేళ నాకు ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు ఆ వాయిస్ తోటి అంటే నేను వేరే వాళ్ళని పిలిచి చెప్పించుకుంటాను, అందులో తప్పేం లేదు. సో అలాగా నేను అప్పటి వరకు మేబీ నేను డిఫరెంట్ మూవీస్లో డబ్బింగ్ చెప్పాను. నేను ఆల్ నెగటివ్ విలన్స్. రాక్షసుడు సినిమా చూసినట్టయితే అందులో ఏసీపీ లక్ష్మి క్యారెక్టర్ ఉంటుంది, చాలా ఇరిటేటింగ్. అది నాదే వాయిస్. అందరూ ఆవిడని తిట్టుకున్నప్పుడు నేను చాలా బాగా చేశారని ఫీల్ అయిపోయాను. సో అలా నెగటివ్ అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చి అసలు సమంతకి నేను చెప్పడం ఏంటి డబ్బింగ్ అని అనుకున్నాను. బికాజ్ వేరే లాంగ్వేజెస్ తమిళ్, హిందీ అన్నిట్లో ఆవిడే చెప్పుకున్నారు, తెలుగు కూడా ఆవిడే చెప్పుకోవాలి. సో నేను అప్పటి వరకు నార్మల్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టేవాళ్ళం, ఏ మూవీ డబ్బింగ్ చెప్పినా ఇది మాత్రం అసలు ఎవరికి చెప్పలేదు నేను. ఐ డిసైడెడ్ నా వాయిస్ యూజ్ చేయరు అని. ఏ రోజైతే రిలీజ్ అయిందో ఇంకా ఐ వాజ్ వెరీ హ్యాపీ. బట్ అప్లాజ్ కూడా అలాగే వచ్చింది దానికి. యాక్చువల్గా అందులో రాజీ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ మ్యాన్ 2 చాలా మంది కూడా రాజీ కోసం చూసారు, అండ్ ఎస్పెషల్లీ రాజీ వాయిస్లో ఒక పెక్యులారిటీ అదంతా కూడా ఎక్సలెంట్ అనమాట. అది మీ వాయిస్ అని చెప్పేసి మాకు తెలిసిన తర్వాత వీఆర్ వెరీ సర్ప్రైజ్డ్. సమంత గారికి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు చూపించారంట. సో బిఫోర్ రిలీజింగ్ ద ఫైనల్ వన్, ఆవిడ తెలుగు వీ కెన్ గో యాజ్ ఇట్ ఈస్ గుడ్ అన్నారంట. అందుకని తెలుగులో ఒక్కటి నాది ఉంటుంది, మిగతా అన్ని లాంగ్వేజెస్ ఆవిడదే ఉంటుంది. బట్ ఇట్ ఈస్ అంటే మీకు మంచి బ్రేక్ వచ్చిన వాయిస్ అనుకోవచ్చు. గుడ్ బ్రేక్, అవునండి. ఓకే. సో దాని తర్వాత మీకు ఇంకా రికగ్నైజేషన్ వచ్చిన ప్లేస్ ఏంటి? సో ఇంకా రికగ్నిషన్స్ అంటే దాని తర్వాత నేను చాలా చేశాను. రీసెంట్గా మన ఇన్స్పెక్టర్ రిషి ఒకటి రిలీజ్ అయింది, మన ఆయన నవీన్ చంద్ర గారితో ఒకటి రిలీజ్ అయింది. దాని ముందు ఈవెన్ సత్యదేవ్ గారు ఫర్ అ ఫ్యాక్ట్ హీ సపోర్టెడ్ అండ్ రికమెండెడ్ మీ ఫర్ హిస్ మూవీ. సత్యదేవ్ గారిది లాక్డ్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది, అందులో హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పాక నేను ఆయన్ని అండ్ డైరెక్టర్ని ట్యాగ్ చేశాను నేను ఇన్స్టాగ్రామ్లో.
అప్పట్లో అంటే మరి సత్యదేవ్ గారే మెయింటైన్ చేసేవారేమో, ఆయన హీ ఆల్సో అప్రిషియేటెడ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్. దాని తర్వాత మళ్ళీ ఇంకొక వెబ్ సిరీస్ రిలీజ్ అయినప్పుడు ఆయనే హీరో, అందులో కూడా ఆయన మూవీ వచ్చింది ఒకటి, ఐ డోంట్ రిమెంబర్ హిస్ మూవీ, ఇంకా రిలీజ్ ఉందా ఐ డోంట్ రిమెంబర్. సో అందులో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు, తమన్నా, ఐ టెల్ యూ, శీతాకాలం, గుర్తుందా శీతాకాలం, కరెక్ట్, ఇట్స్ రిలీజ్. ఓ ఎస్, నవ్ ఐ రిమెంబర్. గుర్తుందా శీతాకాలం కాకుండా కూడా ఇంకొకటి కూడా చేశాను నేను ఆయనకి నేను 3 or 4 చేశాను. అంటే మేబీ యాక్చువల్గా సత్యదేవ్ గారి వాయిస్ గురించి చెప్పక్కర్లేదు, వండర్ఫుల్ వాయిస్ అది. ఓ వండర్ఫుల్ వాయిస్. ఈ వాయిస్ అందరూ కూడా అంటే ఇలా చూసుకొని లైక్ చేసుకుంటారు అనుకుంటా. ఆయన ఎప్పుడైతే గుర్తుందా శీతాకాలంకి దేవర్ లుకింగ్ ఫర్ అ వాయిస్ అంట ఫస్ట్ హీరోయిన్ కి. సో ఆయన సజెస్ట్ చేశారు, ఇలాగా లాగ్ లో ఆల్రెడీ అమ్మాయి చెప్పింది ఒకసారి హర్ వాయిస్ ఇస్ గుడ్ అని. ఆయన నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు. మేఘాక్ష చెప్పారు కదా? యా, ఐ థింక్ మేఘాక్ష. ఇన్స్టాగ్రామ్ లో సత్యదేవ్ గారు మెసేజ్ చేసి, శ్రవ్య ఇలా మా అసిస్టెంట్ డైరెక్టర్ విల్ కాల్ యూ, ఇది అతని నంబరు, ప్లీజ్ కాల్ హిమ్, మాది ఇంకొక మూవీ ఉంది, యూ హావ్ టు డబ్ అని. సో అలాగా ఆయన రికమెండేషన్లో నేను ఐ థింక్ అట్లీస్ట్ ఒక 4 మూవీస్కే హావ్ డబ్డ్. అంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, నేను వాయిస్ గుర్తు చేసుకున్నాను, ఆ మూవీ చూసాను నేను. మేఘాక్షక్ చెప్పారు మీరు, రైట్. సో వాయిస్ డబ్బింగ్ అనేది అంటే డబ్బింగ్ కెరియర్ ఒక పక్కనేమో ఈవెంట్స్ ఉన్నాయి అండ్ చాలా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు, ఆల్మోస్ట్ 1500 ఎవరైనా ఇస్తారు. 1500 అంటే అసలు మాటలా? అంటే చిన్న స్టేజ్ ఇవ్వండి మాకు, నాకు పర్ఫామ్ చేయడం ఇష్టం. అది ఏదో 10 feet స్టేజా, 100 feet స్టేజా, సీఎం షోనా, లేదా పక్కనే ఉన్న గుడిలో చేయడమా. నేను నా స్టూడెంట్స్కి కూడా అదే ఆ థాట్ ప్రాసెస్ వచ్చేసింది. డాన్స్ చేయాలంటే రెడీగా నేనన్నా అలాగే ఉంటాను, నా స్టూడెంట్స్ అన్నా కూడా అలాగే ఉంటాను. స్టేజ్కి మించిన అచీవ్మెంట్స్ అనుకోవచ్చా? లేదండి, అంత అది చాలా పెద్ద మాట, ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. బట్ అఫ్ కోర్స్ యూ డిజర్వ్ ఇట్. ఆ పెద్ద మాట అని మీరు అనొద్దు, ఎందుకంటే ఐ సర్ప్రైజ్డ్. నేను యాక్చువల్గా ఒక 100 చేస్తేనే అబ్బో చాలా చేశారు అనుకుంటాను, బట్ 1500 అంటే అసలు ఐ కాంట్ ఇమాజిన్ అనమాట. అది 1500 షోస్ చేసి ఒకసారి అంటే ఈ 1500 షోస్లో ఒకటి మేజర్గా అంటే చేసాం చాలా మంచి షోస్. ఒకటి నాకు చాలా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది, మన దీక్షిత్ మాస్టర్ ఐడియా ఉంది. దీక్షితులు గారు తెలుసు. దీక్షితుల్ గారిని నేను పెన్నాను అంటాను. దీక్షితుల్ గారితో నేను డాన్స్ థియేటర్ ఒకటి ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. మన గోదావరి మహాపుష్కరాలు అయినప్పుడు 50 మంది థియేటర్ ఆర్టిస్ట్ తోటి, అందులో మన మైమ్ మధు గారు ఉన్నారు, సో అలాగే డిఫరెంట్ యాక్టర్స్ ఉన్నారు, అందులో మొత్తం అందరినీ చేసి ఆడిషన్స్ పెట్టారు ఫస్ట్. సో గోదావరి మహాపుష్కరాలకి గోదావరి గురించి స్టోరీ చేయాలి, ఒక డాన్స్ బ్యాలే అనమాట, డాన్స్ థియేటర్ బ్యాలే. సో ఆ డాన్స్ థియేటర్ బ్యాలేకి ఆడిషన్స్ చేసినప్పుడు నేను గోదావరి మాత కింద సెలెక్ట్ అయ్యాను. నేను నాకున్న డాన్స్ స్కిల్స్ తోటి ఇలాగా ఆయన దగ్గర నేర్చుకున్నాను చాలా. థియేటర్ శ్లోకాలు నేర్పించడమా, శ్లోక పట్టణమా, ఇంకా ఎన్నెన్నో ఉన్న ఆర్టిస్ట్ తోటి ట్రావెల్ చేసి ఆ 12 రోజులు పుష్కరాల్లో 12 రోజుల్లో 55 షోస్ చేసాం మేము అప్పుడు. అది ఎలా ఉండేదంటే మార్నింగ్ 4 లేసుకుని మేకప్ వేసుకోవడం, రెడీ ఉంటే మనకు మొబైల్ వ్యాన్ ఉండేది. ఇట్స్ అ విలేజ్ థియేటర్ అనమాట, ఆ 3 side స్టేజ్ ప్లే అనమాట అది. సో మేము ఒక వ్యాన్లో ఉండేవాళ్ళం, సెట్టింగ్, క్రూ, ఫుడ్ అంతా ఒక వ్యాన్లో ఉండేవారు. సో ఈ పుష్కర్ ఘాట్స్ అన్నిటిలో మేము ఆ వ్యాన్లో కూర్చున్న వెంటనే ఒక 15 minutesలో స్టేజ్ అంతా రెడీ అయిపోయేది, సౌండ్ అన్నీ పెట్టేసేవారు అనమాట. మొత్తం ప్రాపర్ విలేజెస్లో చేసేవాళ్ళం. అది వన్ ఆఫ్ ద వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో వెళ్ళాక ఇంకా అంటే విలేజ్లో ఏదంటారు ఆ మాట, లౌక్యత. సో విలేజ్లో వాళ్ళు ఏంటంటే వెరీ వెరీ ఇన్నోసెంట్ అండ్ వెరీ వెరీ ఆనెస్ట్ పీపుల్. వాళ్ళకి నేను గోదావరి మాత అంటే ఇంకా నేను గోదావరి మాతే, వచ్చి కాళ్ళకి దండాలు పెట్టేసేవారు, హారతులు తీసేసేవారు, కళ్ళ నీళ్ళు వచ్చేసేవి వాళ్ళకి. అంటే అంత ఎఫెక్షన్ జనరల్ మన సిటీ ఆడియన్స్లో రాదు. సిటీ ఆడియన్స్ ఆర్ గుడ్, బట్ యూనో ఆ కనెక్షన్ అనేది ఉండేది కాదు. సో నాకు కూడా అదొక వెరీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ 55 shows in 12 days. మేబీ నా జీవితంలో అప్పటి వరకు కొన్ని సగం చేసిన షోస్లో ఎంతైతే నేర్చుకున్నానో ఆ 12 రోజుల్లో నేర్చుకున్నది అట్లీస్ట్ ఒక 50% ఇన్ మై లైఫ్ అని ఇచ్చేస్తాను. అంటే ఇలాంటివి అటెండ్ అయినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, లైఫ్లో అదొక హై మూమెంట్ ఏమో అనిపిస్తుంది కదా. కరెక్ట్. అలాంటి హై మూమెంట్స్ మేబీ మీరు ఎన్నో చూసుంటారు. ఎస్. ఏంటి మీ బిగ్గెస్ట్ అంటే లైఫ్లో ఇంకా చాలు ఇంత పెద్ద మూమెంట్ నా లైఫ్లో జరిగింది అనిపించింది ఏంటి? అంటే బాబు, హస్బెండ్ వీళ్ళు కాకుండా ఇలాగా ప్రొఫెషనల్గా? లేదండి, అంటే ప్రొఫెషనల్గా చాలు అని అయితే ఎప్పుడు అనిపించలేదు. ప్రతిసారి మొన్న ఇనాగ్రేషన్ మా స్టూడియో చేసినప్పుడు కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది మనకి, అరే నా ప్లేస్ ఇది ఫైనలీ,
ఇన్ని రోజులు 15 సంవత్సరాల నుండి టీచ్ చేస్తున్నాను కానీ మా ఇంట్లోనే, లేదా మా ఫ్రెండ్ స్టూడియోలో ఒక 2 days రెంట్కి తీసుకు. చాలా మంది క్రూ ఉన్నారు కదా మీకు? అవును, అండ్ ఆ క్రూ గురించి కూడా చెప్తాను నేను మీకు. సో ఇలా రీజనల్ కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి కదా మనకి. సో మేము ఉండేది మోతీనగర్. సో మోతీనగర్ కమ్యూనిటీ హాలా, లేదు మన చిన్న ప్రీ స్కూల్స్ ఉంటాయి, ప్రీ స్కూల్స్లో నేను రెంట్ అవుట్ చేసుకునేదాన్ని ప్లేస్, సాటర్డే సండే క్లాస్ ఉంటే. అలా చేసి మా ఇంట్లో కూడా డైనింగ్ ఏరియా ఏదైతే ఉందో అసలు డైనింగ్ టేబుల్ కొనలేదు మేము, అదంతా నా డాన్స్ క్లాస్ అయిపోయింది ఇంకా. సో మేము ఏమన్నా తింటే సోఫాలోనే, మీకు కావాల్సినట్లు మీరు చేంజ్ చేసేసారు మొత్తం. అలాగా ఇన్ని రోజులు ఉండి ఇంకా నా స్టూడియో అనేసరికి ఆబ్వియస్లీ ఆ డ్రీమ్ చిన్నప్పటి నుండి ఉండేది కదా. బట్ దీంతో చాలు అని ఎప్పుడు రాలేదు ఆ ఫీలింగ్. అంటే ఇది నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇంక ఇది స్టార్ట్ చేశాక ఇప్పుడు ఇది రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఈ ప్లేస్ అలాగా ఏదో స్టూడియో ఓపెనింగ్ చేసాము, హడావిడి అయిపోయింది, మంచి మీడియా కవరేజ్ వచ్చింది, చాలు అని అనుకుంటే దట్ ఈస్ అ ఫెయిల్యూర్ అగైన్. యాక్చువల్గా ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఎనఫ్ అనే ఫీలింగ్ ఎప్పటికీ రాదు కదా. నాకు తెలిసి ఎప్పటికీ రాదు. ఒకటి వచ్చిందంటే ఇంకా పెరుగుతూనే ఉంటుంది అక్కడ నుండి. ఇప్పుడు ఏదో అత్యాశ అనుకోవచ్చు అదండి. అత్యాశ ఉండాలండి ఆర్టిస్ట్కి, డెఫినెట్గా అత్యాశ ఉండాలి. ఆర్టిస్ట్ అంటేనే అత్యాశ ఉండాలి, లేకపోతే ఐ డోంట్ థింక్ సరిపోదు. దీనికి మించి, అంతకు మించి అనిపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. అప్పుడే ఎవరైనా గ్రో అయ్యేది కూడా. అండ్ వన్స్ అంటే లైక్ ఇప్పుడు ఇది స్టార్ట్ చేశారు కదా, అండ్ దీనికంటే ముందు అసలు మీ కాస్ట్ మీ క్రూ గురించి చెప్తా అని చెప్పారు. సో మా క్రూ వచ్చేసి ఎవ్రీబడి ఆర్ మై స్టూడెంట్స్ ఫస్ట్. సో నేను చెప్పాను కదా 15 నెలల నుండి ఆల్మోస్ట్ 14-15 years నుండి నేను టీచ్ చేస్తున్నాను. సో నా దగ్గర 3rd classలో జాయిన్ అయిన పిల్లలు ఇప్పుడు దే ఆర్ డూయింగ్ డిగ్రీ. కరెక్ట్. 15 years నుంచి మీరు టీచింగ్. సో 15 years కూడా గురించి నేను స్టోరీ చెప్తాను. 14-15 years. సో వెన్ ఐ వాజ్ 18, సో ఒక గురువు తోటి ఇక్కడ నేను ఒక గురువు గారి దగ్గర నేర్చుకున్నాను. ఆవిడ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మోతీనగర్లో నాతో పాటు బ్రాంచ్ ఓపెన్ చేశారు. సో అప్పుడు ఏమైందంటే, బికాస్ మోతీనగర్లోనే పుట్టి పెరిగాము అండ్ అమ్మ నాన్న ఇద్దరికి మొత్తం మోతీనగర్ అంత ఐడియా ఉంది. సరే మానస క్లాసెస్ తీసుకుంటుందంటే ఇంకా డాడీ వాళ్ళందరితోటి మార్కెటింగ్ మంచిగా చేసి, ఇదిగోండి మన అమ్మాయి తీసుకుంటుంది ఇక్కడ క్లాసెస్, వాళ్ళ మేడం స్టార్ట్ చేస్తున్నారు క్లాసెస్ అని స్టార్ట్ చేయించారు. దాని తర్వాత ఏమైపోయిందంటే ఆవిడ కొన్ని రీజన్స్ వల్ల షీ కుడెంట్ కంటిన్యూ ద బ్రాంచ్ ఇయర్. సో ఆవిడ ఇంకా మూవ్ అయిపోయాక, అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళిపోయాక, ఇప్పుడు ఒకళ్ళందరూ మనల్ని చూసి జాయిన్ అయ్యారన్న దాంతో ఇంకా డాడీ ఫోర్స్ చేశారు నన్ను, లేదు నువ్వు కంటిన్యూ చేయాలి బ్రాంచ్ అని. ఆనెస్ట్గా చెప్పడం, నేనైతే ఐ నెవర్ వాంటెడ్ టు బి అ టీచర్, ఐ జస్ట్ వాంటెడ్ టు బి అ పర్ఫార్మర్. బట్ మానస గారు అంటే బయట గురువు అని చాలా మంది చెప్తారు. అదే చెప్తున్నాను నేను. సో అట్లీస్ట్ స్టార్టింగ్ 2-3 years నేను ఎప్పుడైతే ఐ వాజ్ 18, నేను ఆ బీటెక్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను, కాలేజ్లో పర్ఫార్మెన్సెస్ మంచిగా చేస్తున్నాం. అండ్ నాకు చిన్నప్పటి నుండి కూడా ఫ్రెండ్స్ గ్యాంగ్స్ ఫుల్గా ఉండేవారు. ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేయించారో ఇంకా 2-3 years అంత ఇంట్రెస్ట్ లేదు. ఏదో నేర్పించేవాళ్ళం, మనకు తెలుసు బేసిక్స్ ఏముంటాయి, నెక్స్ట్ ఏముంటాయి, నేర్పించేదాన్ని. కానీ బట్ 2-3 years తర్వాత ఎప్పుడైతే ఇదే స్టూడెంట్స్ వన్స్ దే స్టార్టెడ్ పర్ఫార్మింగ్ ఆల్సో, స్టూడెంట్స్ నుండి వచ్చిన మోటివేషన్ హ్యాస్ మేడ్ మీ అ వెరీ బ్రిలియంట్ టీచర్ ఆఫ్టర్ దాట్. సో ఐ థింక్ అది నేను ఐ గివ్ ద హోల్ క్రెడిట్ టు ఆల్ ద స్టూడెంట్స్ అనమాట. సో వాళ్ళు నాకు తిరిగి ఇచ్చిన దానికి అరే నేను అసలు ఏం చేస్తున్నాను అని ఒక థాట్ వచ్చి ఇంక అప్పటి నుండి టుడే ఐఎమ్ రియలీ హ్యాపీ that I'm a teacher. I'm teaching the dance for a lot of kids of this generation. Yeah, so I'm very proud about it. బట్ ఎప్పుడైనా అనిపించిందా ఐరా అనేది యువర్ డ్రీమ్ బట్ యూ అచీవ్డ్ ఇట్ ఆల్రెడీ, కాకపోతే ఏంటంటే ఇట్ ఈస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ, అంటే రీసెంట్గానే స్టార్ట్ అయింది కాబట్టి, బట్ అమ్మో నేను అసలు మెయింటైన్ చేయగలనా అని చెప్పి ఎప్పుడైనా భయం ఉంటుందా లోపల? మీకు 15 ఏళ్ళు పట్టింది నాకు స్టూడియో తీసుకోవడం అంటేనే ఆల్రెడీ భయం ఉన్నట్టే అక్కడ. సో అంటే ఆల్రెడీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చాం. అండ్ దెన్ ఎంత ఇదిగా ఉన్నా సరే ఇప్పుడు మై హస్బెండ్ ఎర్నింగ్ ఇస్ హిజ్ ఎర్నింగ్, మై డాడ్స్ ఎర్నింగ్ ఇస్ హిజ్ ఎర్నింగ్. వాళ్ళు సపోర్ట్ చేస్తారు డెఫినెట్లీ. నాకు ఇప్పుడు స్టూడియోకే చేయడానికి నాకు 1-2 లక్షలు తక్కువ వచ్చినాయి అంటే ఆబ్వియస్లీ నేను వాళ్ళిద్దరి దగ్గర నుండి తీసుకుంటాను ఎనీ డే. బట్ ఐ ఆల్సో మేక్ షూర్ ఐ పే దెమ్ బ్యాక్. ఇట్ ఈస్ నాట్ లైక్ నేను హస్బెండ్ దగ్గర నుండి తీసుకున్నాను కదా ఆయన నాకు ఇన్వెస్ట్ చేయాలి, ఆయన కూడా అంతే క్లారిటీగా ఉంటారు. సో దిస్ ఈజ్ ఆల్వేస్ దేర్. కానీ వీళ్ళందరి మీద ఆధారపడి నాకు తీసుకోవాలి అన్నది ఎప్పుడూ లేదు. అండ్ ఇది తీసుకున్నప్పుడు కూడా కోవిడ్ తర్వాత 2 years అయింది నేను 2nd floor తీసుకుని. 1st floor ఇస్ అ న్యూ స్టూడియో, మన ఇనాగ్రేషన్ అయింది. సో కోవిడ్ తర్వాత ఎప్పుడైతే తీసుకున్నానో ఒక 6 months వరకు నా స్టూడియో రన్ అవ్వలేదు, 3rd wave. సో 3rd wave కూడా మనకి 2-3 months ఉన్నట్టుంది. దాని తర్వాత వరల్డ్ వాజ్ ఓపెన్, బట్ నేను రిస్క్ చేయదలుచుకోలేదు.
ఓకే. సో బికాస్ మా ఫ్యామిలీలో కూడా వీ హ్యాడ్ అ కోవిడ్ డెత్. సో దాంతో ఎంత డిస్టర్బ్ అయింది ద హోల్ ఫ్యామిలీ అన్నది వీ హ్యాడ్ ఆల్ ఆఫ్ దిస్. సో నేను ఆ రిస్క్ నా స్టూడెంట్స్కా నాకా మా అమ్మ నాన్నక ఎవరికి ఆ రిస్క్ ఇవ్వదలుచుకోలేక మేము అన్ని ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూ చేసాం. నేను ఒక్కదాన్ని వచ్చేదాన్ని స్టూడియోకి. ఎంత ఇదిగా ఉన్నా సరే ఆ భయం అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. స్టార్టింగ్లో ఉండేది కానీ బట్ ఇన్ కోవిడ్ ఆల్సో మీరు మెయింటైన్ చేశారు. ఎస్. ఐ థింక్ మేము ఆర్ అకాడమీ వాజ్ ద ఫస్ట్ వన్. మేము ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసింది కూడా March 22 నుండి లాక్డౌన్ స్టార్ట్ అయితే 16th వీ స్టాప్డ్ ఫిజికల్ క్లాసెస్. సో ఇంక అప్పటి నుండి ఆన్లైన్. సో ఆన్లైన్ ఇప్పుడు మాకు అరౌండ్ 12 కంట్రీస్ నుండి స్టూడెంట్స్ ఉన్నారు. సో ఆన్లైన్ ఆర్ స్టిల్ రన్నింగ్ బికాస్ ఆబ్వియస్లీ ఏదో ఫిజికల్ లేదు కదా అని ఆన్లైన్ స్టార్ట్ చేసి మళ్ళీ వాళ్ళని మధ్యలో వదిలేయడం అన్నది కరెక్ట్ కాదు. అన్ని ఆన్లైన్ క్లాసెస్ కూడా. సో అందరు నా స్టూడెంట్స్ క్రూ చెప్తున్నాను కదా. సో ఇన్ని సంవత్సరాల నుండి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక కెమిస్ట్రీ ఏర్పడుతుంది. కరెక్ట్. సో బయట ఇన్స్ట్రక్టర్స్ కంటే ఫస్ట్ నా స్టూడెంట్స్లో వాళ్ళు చదువుకున్నారు స్టిల్, బట్ ఎవ్రీబడి ఈస్ పెయిడ్ దే సాలరీ అనమాట. సో స్టూడెంట్సే 10-12 ఏళ్ళ నుండి నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఇన్స్ట్రక్టర్స్ కింద చేస్తున్నారు. అది కాకుండా ఒకళ్ళిద్దరు ఇన్స్ట్రక్టర్స్ బయట నుండి కూడా ఉన్నారు ఇప్పుడు. కానీ మెజారిటీగా నా స్టూడెంట్సే నాతో ట్రావెల్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఫ్యాకల్టీ కూడా మీ స్టూడెంట్సే? మా ఫ్యాకల్టీ కూడా నా స్టూడెంట్సే. నేను అదే అన్నాను, ఎప్పుడో 3rd క్లాస్ చేసేవాళ్ళు ఇప్పుడు డిగ్రీ చేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఇదంతా ఒక వైపు అయితే ఇప్పుడు మీ క్రూ గురించి మొత్తం మీరు ఆల్రెడీ చెప్పారు అండ్ ఫ్యాకల్టీ కూడా వాళ్ళే అంటే బట్ ఇట్ ఈస్ గ్రేట్ కదా. ఫ్యాకల్టీ అనే కాదు, ఇప్పుడు ఒకవేళ నా షోస్ చేయాలన్నా మన అకాడమీ షోస్ కానీ దీనికి ఇన్ని సంవత్సరాల్లో సంపాదించుకున్నది ఏంటంటే ఇంతమంది స్టూడెంట్స్ ట్రావెల్ అవుతున్నారు, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ట్రావెల్ అవుతున్నారు. సో మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే మొత్తం నా డాన్స్ దగ్గర ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీసే అనమాట. సో అలాగా ఇంకా నేను ఏ ప్రోగ్రామ్ వచ్చినా సరే నాకు ఎవరో బయట వాళ్ళని పెట్టుకోవడమా. ఇప్పుడు లాస్ట్ ఐ థింక్ 1 year నుండి అట్లీస్ట్ మా హస్బెండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది కాబట్టి ఈవెంట్స్ టీమ్ అన్న వాళ్ళు ఉంటున్నారు, మొత్తం సపోర్ట్ అంతా వాళ్ళు చేస్తున్నారు. బట్ ఇన్ని సంవత్సరాల నుండి మాత్రం మెయిన్ క్రెడిట్ అంతా మొత్తం ఈ స్టూడెంట్స్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆర్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. ఇంకా వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు స్టూడియోలో ఏదైనా గజ్జ పూజ అవుతోంది, వాళ్ళే మొత్తం అంతా మంచిగా డెకరేట్ చేసేసుకుంటారు. పంతులు గారికి ఏం కావాలో అన్నీ వాళ్ళు చూసుకుంటారు. నేను రెడీ అయ్యి వస్తే సరిపోతుంది, వాళ్ళు అసలు నాతో చేయించారు పనులు, పెద్దగా శ్రమ లేదు అని చెప్తారు. కరెక్ట్. స్టూడెంట్సే కానీ కంప్లీట్ దే ఆర్ నాట్ స్టూడెంట్స్, దే ఆర్ కంప్లీట్లీ ఫ్యామిలీ మెంబర్స్. కంప్లీట్ అండి. ఓకే. అండ్ కానీ మీ హస్బెండ్ గురించి చెప్పండి. యాక్చువల్గా మీదేంటి, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజే, కాకపోతే అగైన్ సేమ్ ఇండస్ట్రీ అని చెప్పాలి. సో ఆయన యాంకర్, ఫస్ట్ ఎంసీయింగ్ చేసేవాళ్ళు, నేను డాన్సర్ కింద. సో ఎలా అయిందంటే ఒక ఈవెంట్ ఇండస్ట్రీ వాళ్ళది ఒక ప్యానల్ డిస్కషన్ అవుతుందన్నమాట. సో దానికి నన్ను స్పీకర్ కింద పిలిచారు ఆ ప్యానల్ డిస్కషన్కి. ఇట్స్ అ ప్యానల్ డిస్కషన్ బిట్వీన్ ఈవెంట్ మేనేజర్స్ అండ్ ఆర్టిస్ట్ అనమాట. సో వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ గురించి ప్యానల్ డిస్కషన్ అవుతుంది. సో అక్కడికి నన్ను స్పీకర్గా పిలిచినప్పుడు ఈయన వాజ్ మోడరేటింగ్ ద డిస్కషన్. ఆయన యాంకర్ అనమాట ఆ షోకి. అలా ఫస్ట్ టైం కలిసాం. తర్వాత ఇంకొక న్యూస్ ఛానల్లో కూడా ఈయన ఒక నేషనల్ న్యూస్ ఛానల్లో హీ వాజ్ అ న్యూస్ ప్రెజెంటర్. సో ఆయన ఒక మార్నింగ్ షో చేసేవారు విత్ ది ఆర్టిస్ట్ అనమాట. సో అందులో నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. అలా కాకుండా డిఫరెంట్ ఈవెంట్స్లో కలుస్తున్నాము. బికాస్ హస్బెండ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద మీడియా, న్యూస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. డాడీకి ఆల్రెడీ తెలుసు ఆయన. అదే అనుకుంటున్నాను అప్పటి నుంచి, ఫ్యామిలీలో ఎప్పుడైనా కానీ ఒక పర్సన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే కూడా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అనేది చాలా ఇంపార్టెంటా? కరెక్ట్. యా. సో ఇది సో దట్ ఈస్ హౌ వీ మెట్. అండ్ అగైన్ బికాజ్ నన్ను డాన్సర్ చేసినందుకు మేబీ ఆయన్ని కలిసానేమో. సో ఐ విల్ గివ్ డాన్స్ అనేది ఇన్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. నా లైఫ్ అంతా ఆబ్వియస్లీ హ్యాస్ బీన్ డాన్స్. సో చిన్నప్పుడు నుండి డాన్స్ చేస్తూ ఉన్నాం. అదే డాన్స్లో ఐ హ్యావ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీస్ అరౌండ్. టుమారో యునో నేను ఒకవేళ ఇక్కడ ఫిజికలీ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ ప్రెసెంట్, నాకున్న 100% కాన్ఫిడెన్స్ ఏంటంటే వీళ్ళందరూ ఓ 4 ఉన్నారు నాకు, మా పేరెంట్స్ మంచిగా చూసుకుంటారు, యూనో అన్నీ చూసుకోవడానికి వీళ్ళందరూ ఉన్నారన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. మనుషుల్ని సంపాదించుకున్నాను, మా ఆయన్ని అలాగే సంపాదించుకున్నాను. దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ బిఫోర్, యు ఆర్ వెరీ లక్కీ, యు ఆర్ బ్లెస్డ్ అని చెప్పేసి. వెరీ బ్లెస్డ్ అండి. అండ్ అంటే కానీ ఈ కాంబినేషన్ అనేది చాలా రేర్ కాంబినేషన్స్ మీ ఫ్యామిలీలోనే జరిగాయి. అటు అమ్మ నాన్న ఇద్దరు అలాగే ఉన్నారు అండ్ యూ అండ్ యువర్ హస్బెండ్ ఆల్సో లైక్ సేమ్. కరెక్ట్. అంటే కొన్ని సిమిలారిటీస్ అనేవి మీ ఫ్యామిలీలోనే, అవి ఎందుకో మీ ఫ్యామిలీకి అలా జరుగుతున్నాయి. మేబీ మీకు అంటే సపోర్ట్ కూడా అదొక ప్లస్ పాయింట్ అనుకుంటా. మీ ఫాదర్ దగ్గర నుంచి ఎంత సపోర్ట్ ఉందో, డాడీ అంటే ఇంకా స్ట్రెంగ్త్ అనమాట.
అమ్మ గురించి చెప్పక్కర్లేదు, అమ్మ విల్ ఆల్వేస్ బీ స్ట్రెంగ్త్. అమ్మ ఆల్వేస్ అమ్మ. అమ్మ ఇంకా ఇప్పుడు నా షోస్ కానీ నా స్టూడియో కానీ ఏదున్నా సరే నా కొడుకుతో సహా అమ్మ లేకపోతే జరగవు ఇయ్యేవి. మరి అమ్మతో ఎప్పుడైనా ఫైటింగ్స్ అవుతాయా? అబ్బో బోల్డ్ సార్లు అవుతాయి. బోల్డ్ సార్లు. అమ్మ ఏంటి డాడీతో ఏంటి, మా ఆయనతో అయితే 2-3 రోజులు మాట్లాడుకోం కూడా. అంటే ఇట్ ఈస్ అగైన్ బికాస్ ఆఫ్ వర్క్. ఏదన్నా సరే ఇప్పుడు నాకు ఇది కావాలంటాను, నేను నాకు ఇలాగే కావాలంటాను, ఆయనేమో ఇట్స్ ఓకే అంటారు, అక్కడ గొడవలు అయిపోతాయి. లేదు మా డాడీ అంటారు, లేదు ఇది మనది ట్రెడిషనల్గా ఇది కదా, సో నువ్వు మంచిగా చీర కట్టుకుని వెళ్ళు అంటారు, ఆ రోజు నాకు మూడ్ ఉండదు, అక్కడ గొడవలు అయిపోతాయి. సో ఆల్ ద సిలీ థింగ్స్ ఓన్లీ. ఇవాళ నేను అదే మిమ్మల్ని చీరలో చూసి సర్ప్రైజ్ అయ్యాను, మీరు ఎలా వస్తారనుకుంటే నేను కూడా. కరెక్ట్ యా. ఇది ఆబ్వియస్లీ అగైన్ డాడ్స్ ఇన్స్ట్రక్షన్స్. లేదు నువ్వు యువర్ స్టూడియో ఓనర్, మంచి యువర్ కూచిపూడి డాన్సర్. యా ఐ థింక్ ఐ లవ్ వేరింగ్ సారీస్. ఐ థింక్ నేను అట్లీస్ట్ మా జనరేషన్లో ఉన్న అమ్మాయిల్లో అట్లీస్ట్ వారంలో 4-5 సార్లు చీరలు కట్టుకునేదంటే నేను. ఓకే, బట్ బయటకు వెళ్ళినప్పుడు వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు రిసీవింగ్ ఎలా ఉంటుంది యాజ్ ఏ క్లాసికల్ డాన్సర్గా? క్లాసికల్ డాన్స్కి చాలా మంచి రిసీవింగ్ ఉంటుందండి. యా అంటే మేబీ వాళ్ళు ఇండియా నుండి దూరం అయిపోయి అక్కడ ఫెసిలిటీస్ తక్కువ, టెంపుల్స్ తక్కువ, పద్ధతుల గురించి మాట్లాడే వాళ్ళు తక్కువనో, వాళ్ళకి మాలాంటి వాళ్ళకి అనిపించినప్పుడు ఎలా ఉంటుందంటే అరే వీళ్ళు కల్చర్, వీళ్ళ ఇది అంటే వీళ్ళని మన ఇంటికి తీసుకెళ్దాం, వీళ్ళు మంచి క్లాసికల్ డాన్సర్స్. అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఇక్కడ ప్రతి అంటే రోడ్డుకో స్కూల్, రోడ్డుకో మెడికల్ షాప్, రోడ్డుకో డాన్స్ క్లాస్ లాగా అయిపోయింది ఇక్కడ. అలా గ్రాంటెడ్ తీసుకుంటారు. మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎవరైనా మనం చీరలే 10 పెట్టారంటే కనుక మనం కూడా గ్రాంటెడ్ తీసుకుంటాం కదా. దాని బదులు మనకు ఒక చీర ఎవరైనా మంచిగా ఇచ్చారు, అసలు అక్కడ చీరలు లేవు అన్నప్పుడు అలాగే ఉంటుంది డెఫినెట్లీ. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే అంటే ఆర్ట్కి ఇచ్చే గౌరవం అలా ఉంటుంది వాళ్ళ దగ్గర. చాలా నచ్చుతుంది బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు. ఏదో వీళ్ళు ఇండియా నుండి డాన్సర్స్ వచ్చారు లాంటిది ఉండదు అక్కడ. సో అసలు ఆర్టిస్ట్కి కూచిపూడి అనే కాదు, కల్చరల్నే కాదు, ఎనీ ఇండియన్ ఆర్టిస్ట్ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళారు అంటే చాలా బాగా చూస్తారు. నాట్ జస్ట్ ఇండియన్స్, ఎన్ఆర్ఐస్ గురించి చెప్పట్లేదు, జనరలీ ఫారెన్ నేషనల్స్ ఆల్సో. ఇండియా అంటే కల్చర్ అన్నది మొత్తం వరల్డ్ అంతా తెలుసు. Everybody agrees with. When I go, I don't tell them I'm a Kuchipudi dancer. I just tell I'm an Indian dancer or an Indian artist. And as a receiving is, and maybe that is one reason that our performances also turn out like that. Yeah. Industry lo mee close friends evaru? Industry lo na close friends antara. Lot of them we keep working. So nenu masters in performing arts University of Hyderabad nundi chesanu. So అందులో my co dancers ఉన్నారు చాలా మంది. సో అలా చాలా ఇది చేయడం జరుగుతుంది. మా జూనియర్ కూడా ఒక అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు, గౌతమ్ అని, తను మా అకాడమీలో కూడా తను ఇన్స్ట్రక్టర్ కింద చేస్తున్నాడు. హీ ఆల్సో ఈజ్ అ జూనియర్, సూపర్ జూనియర్ ఫ్రమ్ ద సేమ్ బ్యాచ్, బ్రిలియంట్ డాన్సర్ అనమాట. సో అలా కేరళ నుండి డిఫరెంట్ ఆర్టిస్ట్ ఉన్నారు, డిఫరెంట్ ఏరియాస్ నుండి ఉన్నారు. సో బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పలేను, బట్ వెరీ బెస్ట్ పార్ట్నర్స్ ఇన్ డాన్సింగ్. సో మేమందరం కలిసి కూడా పర్ఫామ్ చేస్తాం. యు ఆర్ వెరీ టాలెంటెడ్ అండ్ మీరు చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నారు. బట్ ఎందుకు మీరు మూవీస్ వైపు ఎందుకు వెళ్ళలేదు? అదే అండి, సో అంటే అకాడమీ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. బట్ నౌ ఇట్ ఈస్ అకాడమీ. బిఫోర్ అకాడమీ వాట్ అబౌట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్? ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్, కానీ అగైన్ అంటే యాక్టింగ్ సైడ్ వెళ్దామని అనుకుంటూ ఉండేవాళ్ళం. థియేటర్ ఎక్కువ చేసేదాన్ని, దూరదర్శన్ డ్రామాస్ చేశాను, ఆల్ ఇండియా రేడియో డ్రామాస్ చేశాను. యాక్టింగ్ ఇంకా ప్లస్సే. సో మేబీ ఆ రైట్ అంటే వెళ్ళడానికి అయ్యి ఉండదు అంతే. దాని తర్వాత ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకునేసరికి ఇంకా టైమింగ్స్ అసలు మ్యాచ్ అవ్వట్లేదు. ఇది ఇటు సైడ్ అంతా కాకుండా, బికాజ్ డాన్స్ అనేది ఆల్వేస్ హ్యాస్ బీన్ ఫస్ట్. ఎలా అంటే ఇప్పుడు నేను బీటెక్ చేశాక కూడా నేను హైదరాబాద్ మెట్రో రైల్లో జాయిన్ అయ్యాను సివిల్ ఇంజనీర్గా. ఇప్పుడు డాన్స్లోకి ఫుల్ టైం వద్దాం అన్నది లేదు. నాకు సివిల్ ఇంజనీరింగ్, స్ట్రక్చర్స్, డ్రాయింగ్స్ అంతా ఇంట్రెస్ట్ అన్నట్టు దాంట్లో జాయిన్ అయ్యాను. హైదరాబాద్ మెట్రో రైల్లో ఐ థింక్ very initial stages lo I was also one of the very first female engineers there. Initial stages when the metro didn't open. So ఆ టైంలో జాయిన్ అయ్యాను యాజ్ అ కాంట్రాక్టర్ బేసిస్ టైప్లో ఆయన అండర్. సో అప్పుడు కూడా ఎలా ఉండేదంటే అప్పుడు లాట్ ఆఫ్ షోస్ కేమ్ అనమాట ఒకేసారి. అండ్ నేను ఐదర్ చేస్తే ఫుల్లీ ఒక దాంట్లో ఉండాలి, ఫుల్లీ చేయాలి, లేదా అసలు చేయకూడదు. సగం చేసి వేరే వాళ్ళు అయితే ఇబ్బంది పెట్టకూడదు. చిన్నప్పటి నుండి అదొకటి అలవాటు అయిపోయింది. సో ఆయనని ప్రతిసారి వెళ్ళి లీవ్ అడగడం ఇవన్నీ ఇంకా నేనే డిసైడ్ చేసుకున్నాను, వద్దు డాన్స్ చేద్దాం, ఇట్స్ ఓకే అకాడమీ స్టార్ట్ చేసుకుందాం అని. సో నేను అకాడమీ అంటే ఏ ధైర్యంతో అది చేశానో తెలియదు. అప్పుడు ఎలాగో డాడ్
డాడీ అమ్మ అనేది ధైర్యం ఎప్పుడూ ఉన్నారు. వాళ్ళు ఫండింగ్ చేయడానికి కూడా వాళ్ళు ఉన్నారు నేను చదువుకునే స్టేజెస్లో. నేను ఇంక ఇంటికి వెళ్ళి అప్పుడు ఇదే చెప్పాను, నేను అక్కడ చేయదలుచుకోలేదు, నేను డాన్స్ చూసుకుంటాను నేను మొత్తం అంతా. ఒక్క మాట లేదండి నన్ను. అంటే మేబీ వాళ్ళకు కూడా ఆ ఆర్ట్స్ పైన ప్రేమ వాళ్ళతోటి వాళ్ళు కూడా నన్ను సరే నువ్వు ట్రై చేయనేసి అన్నారు తప్పితే ఎప్పుడు ఇది అనలేదు. సో అలాగే ఎంకరేజ్ చేశారు. ఇన్ ఫ్యూచర్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మూవీస్ అంటారా? మూవీస్ ఉంది, ప్యాషన్ అయితే ఉంది మీకు. అంటే నేను ఒక మూవీ చేశాను, బట్ దట్ ఈస్ స్టిల్ ఇన్ ది ఎడిట్ ప్రాసెస్. ఇట్ ఈస్ మోర్ లైక్ అన్ ఆర్ట్ బేస్డ్ మూవీ. ఓకే. సో ఆ యాక్టింగ్ నేను ఒకటి ఎక్స్ప్లోర్ చేశాను. ఇట్ ఈస్ ఆన్ ది ఆటిజం అనమాట. పేరెంట్స్ దగ్గర నుంచి మాత్రం 100% సపోర్ట్ ఉంది. శ్రవ్య మానస ఈజ్ అ లిటిల్ నోన్ టు ద సొసైటీ. కంప్లీట్ క్రెడిట్ వాళ్ళకే. ఓకే. యా. అండ్ వాట్ అబౌట్ హస్బెండ్ అబౌట్ దిస్ మూవీస్? హస్బెండ్ అబౌట్ అచ్చా హస్బెండ్ ని ఇంటూ ద మూవీస్ అంటారా? ఓ ఈజ్ అ వెరీ బ్యాడ్ యాక్టర్. నో 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 నో, నేనేమంటున్నాను, ఒకవేళ మీరంటూ మూవీస్కి వెళ్తానంటే మీ హస్బెండ్ సపోర్ట్ ఫస్ట్ ఉంటారు. ఆయన అంటారు ఇదిగోండి ఇలా ఆపర్చునిటీ వచ్చిందంటే హీల్ బీ ద ఫస్ట్ వన్. నో నో యూ షుడ్ గో అండ్ ట్రై. ఇంకా నేను చెప్తాను ఛాలెంజెస్ కాదు, అక్కడికి వెళ్తే టైం సరిపోదు, ఇది సరిపోదు అంటే లేదు లేదు అదంతా మేనేజ్ అయిపోదు, యూ గో అండ్ ట్రై నో ఫస్ట్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు నాన్నగారు చాలా బిజీగా ఉన్నారు కదా ఆర్టిస్ట్. కరెక్ట్. అడుగుతున్నాను వాట్ అబౌట్ యూ అని చెప్పేసి. ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్. ఇంకా నేను బద్దకిస్తానేమో కొన్నిసార్లు, ఆయన మాత్రం కాదు యూ హ్యావ్ టు డూ దిస్ కదా, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు అని తిట్టేస్తారు. ఇంకా ఆయన అన్నదానికి నాకు ఎక్కడో కాదు నేను చేసేస్తూ ఉంటాను అనమాట కొన్నిసార్లు పనులు. బికాజ్ ఏంటి అంటే ఇంట్లో జనరల్ గా హస్బెండ్స్ ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా హస్బెండ్ ఎంకరేజ్ చేయకపోతే నేను ఇక్కడ దాకా రాలేను కదా. కరెక్ట్. So, అలాంటి ఎంకరేజ్మెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం కొన్ని అచీవ్ చేయగలుగుతాము. అలాంటి విషయాల్లో మనం చాలా లక్కీ అనుకోవాలి. వెరీ లక్కీ అండి. ఐ థింక్ ఫ్రమ్ ద మెటర్నల్ అండ్ పెటర్నల్ సైడ్ బోత్ ఐ బీన్ వెరీ లక్కీ విత్ ద ఫ్యామిలీ. అంటే మేబీ ఏ బ్లెస్సింగో తెలియదు కానీ మామ్, డాడ్, హస్బెండ్, మై సన్, ఎనఫ్. దిస్ ఇస్ ద ఫ్యామిలీ. నైస్ అండి. సో ఇట్ వాస్ వెరీ నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేషన్స్ అండి మన స్టూడియో గురించి, ఐరా గురించి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అబౌట్ నెక్స్ట్ ఏం ప్లాన్స్ ఉంటాయి అవి. ఎందుకంటే ఆల్రెడీ అచీవ్డ్ ఇట్. మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది మీరు ఆల్రెడీ అచీవ్ అయ్యారు. బట్ మూవీస్ కోసం అయితే నేను ఆల్ ది బెస్ట్ చెప్పాలి. థ్యాంక్ యూ. వన్స్ మీరు ఒకవేళ ఇండస్ట్రీకి వెళ్తే కనుక మాకు ఒక మంచి యాక్టర్, కొరియోగ్రఫర్గా వెళ్దామన్నది ఉంది. మోర్ అన్ యాక్టర్. యాక్టింగ్ డెఫినెట్లీ ట్రై చేస్తాను, బట్ నాట్ కంప్లీట్లీ ఇంటూ దట్. యూ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ మంచి ఆర్టిస్ట్ అవుతారు మీరు చాలా పెద్ద. ఎందుకంటే బికాజ్ యూ నో థియేటర్ ఆర్ట్స్ చేశారు మీరు అండ్ డాన్సర్ మీరు. సో ఎక్స్ప్రెషన్స్ అన్నీ తెలుసు మీకు, ఎవ్రీథింగ్ యూ నో. కాబట్టి డెఫినెట్గా అంటే నాన్నగారికి ఎంత మంచి పేరు ఉందో ఆర్టిస్ట్గా, మీకు అంతకంటే 100 times మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. ట్రై చేస్తే కనుక ఫస్ట్ మీకే థ్యాంక్స్ చెప్తాను నేను ఈసారి. ఆబ్వియస్లీ ఈవినింగ్ టైం డెఫినెట్గా ఈ మాట నిజం అవ్వాలి. యా. అండ్ ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ది ఇంటర్వ్యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.